హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చేసాను. చాలా సూపర్ టేస్ట్ నోరూరించే మటన్ దమ్ బిర్యానీ. చూసి నోరూరిపోతుంది కదా, గుమగుమలాడిపోతుంది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మటన్ బిర్యానీ చేయడం రాని వాళ్ళు తప్పకుండా వీడియో చూడండి. ఇందుకోసం ముందుగా మటన్ తీసేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకున్నామండి. తర్వాత కుక్కర్లో వేసేసుకోవాలి. 700 గ్రాములు మటన్ అండి. 700 గ్రాముల మటన్కి 1 కిలో రైస్ వేసుకున్నాం. ఇలా కుక్కర్లో వేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇందులో కొద్దిగా 1 స్పూన్ వరకు పసుపు వేసేసుకున్నామండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5-6 విజిల్ రానిచ్చుకోండి. తర్వాత ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసేసుకుందాం. అవి ఉడికే లోపల చూడండి. ఆ లోపు ఇలా అయితే ఉడికిపోయింది మటన్ అనేది. మటన్ పీసెస్ ఇంకా కొద్దిగా లావు ఉంటే ఇంకా చాలా బాగుండేదండి. పీసెస్ అన్నీ కొద్దిగా చిన్నగా ఉన్నాయి, పర్వాలేదండి. అయినా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలా ఉడికిపోయింది. ఇలా అన్నీ కట్ చేసుకున్నామండి. ఆనియన్స్, కొత్తిమీర, టమోటాలు, పచ్చిమిరపకాయలు. రైస్ కూడా ముందే నానబెట్టేసుకున్నామండి. 1 కేజీ వరకు బియ్యం నానబెట్టేసుకున్నాం. ఇందులో కొద్దిగా బాస్మతి రైస్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఎసురు కోసం పెట్టేసుకుందాం. ఇంకా తెలుస్తుంది కదా ఎసురుకి ఎంత వాటర్ వేసుకోవాలో. వాటర్ని బియ్యంని పట్టి ఉంటుంది కదా, పాత బియ్యం కొత్త బియ్యం అనేది. ఇలా ఎసురుకి వాటర్ వేసేసుకున్నామండి. తర్వాత ఇందులో ఏమో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, స్టార్ పువ్వు అలాంటివన్నీ వేసేసుకున్నాం. మసాలా ఐటమ్స్ బిర్యానీవి. ఇందులోకి బిర్యానీ ఆకులు కూడా ఒక 2 వేసేసుకున్నామండి. ఇలా కొత్తిమీర వేసేసుకున్నాం, కట్ చేసేసుకొని. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకొని. మా దగ్గర పుదీనా అయితే ఇప్పటికైతే లేదు, అందుకే వేసుకోలేదు. పుదీనా వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో అయితే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది బాగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మనం ఎసురుకు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మామూలు రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోద్దండి. బాస్మతి రైస్ అంటే 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్దండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన పొయ్యి మీద ఇంకొక పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇలాచి, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకున్నాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ అనేది బిర్యానీలోకి అయితే ఎప్పటికైనా సరే ఇలాగే కట్ చేసుకోవాలండి, నిలువుగా. అప్పుడే బాగుంటాయి టేస్ట్ అయితే. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ కలర్ రావాలండి. మరీ సిమ్లో కాకుండా మళ్ళీ హైలో కాకుండా మీడియం పెట్టి చేసుకోండి, బాగుంటాయి. కావాలనుకుంటే అక్కడ నిలబడి చేసుకునే వాళ్ళైతే హైలోనే పెట్టుకోవచ్చు, కానీ సిమ్లో పెట్టుకుంటే గోల్డెన్ కలర్ అంత త్వరగా రావండి. తర్వాత ఈలోపు ఎసురు కోసం పెట్టుకున్నాం కదా, ఒకసారి చూసేసుకుందాం. మూత పెట్టేసుకుని చూడండి, ఇదైతే ఇలా అయింది.
ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నామండి. ఒక 3 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసేసుకుని పచ్చి వాసన పోయిన తర్వాత ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలండి బాగా. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలండి. ఎందుకోనండి ఎప్పుడు బిర్యానీ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు సెల్ అనేది బాగా హీట్ ఎక్కిపోద్ది, మధ్యలో ఆఫ్ అవ్వడం ఏదో ఒకటి జరిగిద్ది. ఇప్పుడు నీది కూడా నేను వీడియో బిర్యానీ చేసిన కదా, నా సెల్లో కొంచెం తీసిన, మా అన్న సెల్లో, మా ఆయన సెల్లో, అన్ని సెల్లో తీయాల్సి వచ్చింది. నా సెల్ అయితే హీట్ ఎక్కిపోయిండే ముందే. ఇప్పుడు ఎసరు అయితే వచ్చేసిందండి బాగా. ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే వేసేసుకుందాం. ఇలా అన్ని సెల్లులు తీసి అన్నీ కలిపి ఎడిట్ చేయడం అంటే చాలా టైం పడుతుందండి. ఇంకేం తప్పదు కదా, ఇంకా తీయాలనుకున్నప్పుడు ఫిక్స్ అయినాం కాబట్టి తీసేసినాం. ఇలా ఇవి అయితే టమాటాలు అనేది ఇది కొద్దిగా మగ్గిపోయినాయండి. చూడండి, ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తింటుంటే. తప్పకుండా మీకు కానీ ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలండి. ఇలా కారం వేసేసుకొని చికెన్ మసాలా వేసేసుకున్నామండి. ఇందులో మటన్ మసాలా ఉంటే మటన్ మసాలానే వేసుకోవచ్చు. మన దగ్గర చికెన్ మసాలా ఉంటే ఇప్పుడు చికెన్ మసాలా వేసేసాను. గరం మసాలా కూడా కొద్దిగా వేసేసానండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకున్నామండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసేసుకోవాలండి, 1 కప్పు వరకు. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్లో, అందులోనే కొద్దిగా 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఇలా వేసేసుకున్నామండి. తర్వాత ఇలా కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకున్నాం. పుదీనా కూడా అంటే చాలా బాగుండేది అబ్బా. ఇంకా పుదీనా అయితే చిక్కలేదు, అందుకోసం ఇంకా సర్లేని చేసేసాను. అన్నం అయితే ఇలా 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు వంచేసుకోవాలండి వాటర్ లేకుండా. మామూలుగా అయితే 70% దాకా ఉడికితే చాలండి. ఏమంటే అది చూసుకోలేదు నేను, చెప్పాను కదా సెల్లు సతాయించాయని, అందుకోసం. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇంకొక 5-6 నిమిషాలు అంటే గ్రేవీ కూడా రెడీ అయిపోద్ది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక నిమ్మకాయ పిండి వేసుకున్నామండి, నిమ్మకాయ రసం. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. తర్వాత చూడండి గ్రేవీ అనేది ఎలా ఉందో. ఇలా కొద్దిగా గ్రేవీ అనేది ఇలా తిక్కుగా ఉంటే బాగుంటుందండి. చూడండి, గ్రేవీ అయితే చాలా బాగుంది. ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అన్నం అండి, రైస్ అనేది ఇలా సగం కన్నా కొద్దిగా ఎక్కువ తీసేసుకున్నామండి. ఇంకొక బాండీలో ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ అనేది పైనుంచి ఇలా వేసేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. అన్నం అనేది సగం వరకు అందులో పెట్టేసాం కదా. ఇప్పుడు ఇందులో ఇలా వేసేసుకోవాలండి. ముక్కలు అనేది కొద్దిగా లావు ఉంటే ఇంకా చాలా బాగా అనిపించేది రైస్లో. ఒక్కొక్క సెల్లో ఒక్కొక్కలా వస్తుందండి. ఇదైతే మామూలుగా అయితే చాలా బాగుంది, కలర్ అయితే కలర్ఫుల్గా. తర్వాత ఇలా పైనుంచి మళ్ళీ ఇలా రైస్ వేసుకోవాలి. మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పైనుంచి మళ్ళీ ఇలా గ్రేవీ వేసేసుకోవాలి, మటన్ గ్రేవీ అనేది. వీడియో తీస్తున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అయింది, కానీ వీడియో తీయకుండా మామూలుగా చేసేస్తే
చాలా త్వరగా సింపుల్గా చేసేయచ్చు. వీడియోలో ఏమంటే ప్రతి ఒక్కటి చూపించాలి కాబట్టి కొద్దిగా లేట్ అయింది. పైన నుంచి ఇలా రైస్ వేసుకోవాలి. మనం ఏ ఒక్కటి వేసేసినా అని అందులో మళ్ళీ చెప్పాలి, బాగుండదు కదా, చూపించి అందుకోసం వేయాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంటుంది. ఇలా పైనుంచి కొద్దిగా రైస్ వేసుకున్నాం కదా, సైడ్లకు ఇలా గ్రేవీ వేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ అనేది నేనైతే నిమ్మకాయలో ఇలా కలిపేసుకున్నానండి. అరచెక్క నిమ్మకాయ రసంలో ఇలా వేసేసుకొని, ఎక్కువ వేయకండి ఫుడ్ కలర్ అనేది, కొద్దిగా వేసుకొని అప్పుడు బాగుంటుంది కలరు. పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసుకున్నామండి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పైనుంచి ఇలా కొద్దిగా బరువు ఉండేది ఏదైనా పెట్టేసుకోండి. ఒక 2-3 నిమిషాలు హైలో పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు రెడీ అయిపోద్ది. చూడండి, బిర్యానీ అనేది బాగా రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ. మొత్తం బాస్మతి రైస్ గా చేస్తే ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి, కలర్ఫుల్ కూడా. ముందైతే బాస్మతి రైస్ అయితే చూసుకోలేదండి, తర్వాత చూసుకున్నాను. అబ్బా ఇంట్లో ఉంది కదా అని సర్లే కొద్దిగా వేద్దామని మళ్ళీ వేసేసాను. చూడండి ఎంత బాగుందో మటన్ బిర్యానీ అయితే, చూసి నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చేసే ఆ చిన్న లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. సపోర్ట్ చేసినట్టు చాలా బాగుంటుంది మాకు కూడా. ఇంకా వీడియోస్ చేయాలని ఇంకా మోటివేషన్ అవుతుందండి. మేము కూడా ఇంకా బాగా వీడియోలు తీద్దాం, అబ్బా పెడదాం అనిపిస్తుంది. అందుకోసం తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత బాగుంది, చూస్తున్నారు ఊరుకుతుందో. తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి.